వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ కర్రీ పఫ్. తినుంటారు అప్పుడప్పుడు ఇలా చికెన్ పఫ్ ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని తీసుకొని చికెన్ని చాపర్లో వేసుకొని కీమాలా చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కొత్తిమీర పక్కన పెట్టుకొని ఒక బౌల్లో 2 కప్ గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ వేసి ముద్దలా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకుని చాప్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి సాల్ట్, పసుపు వేసుకుని మూత పెట్టి చికెన్ నుండి వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్, మిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఏ కర్రీ గుర్తొస్తుందో కామెంట్లో చెప్పేయండి. చపాతీని ఒత్తుకుని సైడ్ ఎడ్జెస్ కట్ చేసి 4 పార్ట్స్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ వీడియోలో చూపిస్తున్నట్టు పఫ్ షేప్లో చేసుకుని వేడి ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మన చికెన్ పఫ్ హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. ఏ